కదా నేను కేక్ అని సాపిస్తా షుగర్ వేరు కదా తమాషా చెప్తాను పై తీసి అయిపోతే బ్లూ అని చెప్తా మళ్ళా కరెక్ట్ చెప్పాలల్లా పుట్టంగానే పవన్ ఇష్టం ఇంటి పెద్ద కొడుకు పుట్టింది రాదంటే ఇష్టం. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ పవన్ అడుగుతాడు. నువ్వు అడుగుతున్నా మంచిగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహా. ఈ వ్లాగ్ మాకు చాలా స్పెషల్. ఏంటని చూస్తున్నారా, మా అత్తయ్యది అండ్ మా మామయ్యది వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ 27th యానివర్సరీ అత్తయ్య అండ్ మామయ్య. మీరెప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మేమైతే యానివర్సరీ కదా, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి టెంపుల్కి బయలుదేరిపోయాం. ఆ రోజు థర్స్డే అవ్వడం వల్ల మా ఇంటి దగ్గరే సాయిబాబా గుడి ఉంది, సో అక్కడికి వెళ్ళాం. నా చిన్నప్పటి నుంచి థర్స్డే వస్తే చాలు నేను ఖచ్చితంగా ఈ టెంపుల్కే వెళ్ళేదాన్ని. ఇక కాళ్ళు కడుక్కొని గుడి బయట ఒక శివలింగం ఉంటది, అక్కడికి వెళ్ళాము. అక్కడ మా అత్తయ్య అండ్ మామయ్య మంచిగా పూజ చేసుకున్నారు. సో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళాము. మా అత్తయ్య ఆ రోజు ఎర్లీ మార్నింగే జాజి పూలతో మంచిగా మాల అల్లింది. సో ఇక్కడ ఆ మాల మా అత్తయ్య అండ్ మామయ్య సాయిబాబాకి వేస్తున్నారు. నేను మా హస్బెండ్ కూడా మంచిగా దండం పెట్టుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ బోర్ కొడుతుందని మా అత్తయ్య అండ్ మామయ్యతో ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్లాన్ చేసాము. హలో అందరికి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీళ్ళ మ్యారేజ్ డే. యాక్చువల్ గా మ్యారేజ్ డే సందర్భంగా మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అడగండి, మీరు వాటికి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. చెప్తాం. కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే ఏంటి చెప్పు, పనిష్మెంట్. చాక్లెట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫేవరెట్ కలర్. అత్తయ్యకి ఫేవరెట్ కలర్ ఏంటిది? అత్తయ్యకి ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. అవునా అత్తయ్య? తెలుసు, తప్పు. ఒక పాయింట్ పోయింది. నువ్వు పాయింట్స్ నోట్ చేసుకోవచ్చుగా. అయిపోతే బ్లూ అని చెప్తా మళ్ళా కరెక్ట్ చెప్పాలల్లా. ఇష్టమైన కలర్ ఏంటిది? బ్లూ కలర్. బ్లూ కలర్. బ్లూ కలర్ కరెక్టే. నెక్స్ట్ మామయ్యకి ఇష్టమైన కలర్ వైట్. వైట్ కలర్. మీరు అన్ని డబ్బులు చెప్తారు మామయ్య. సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అత్తయ్య బర్త్డే ఎప్పుడు? అది ఏకాశి పండుగ. ఏకాశి పండుగ డేట్? ఓకే, వెరీ గుడ్. మాయ బర్త్డే ఎప్పుడైతే? 1/1/75. 1975. ఓకే, జనవరి 1st పుట్టిల్లా మీరు? రాసిపెట్లే. కాన్ఫిడెన్స్ అలా అన్ని ఉన్నాయి చూసుకో. అందరి ఇట్లో ఎవరు ఎక్కువ ఇష్టం? ఫస్ట్ పుట్టంగానే పవన్ ఇష్టం, ఇంటి పెద్ద కొడుకు పుట్టింది అని. అది ఇప్పుడు రాజ్ కుమార్ అంటే ఇష్టం. రాజ్కుమార్ అంటే ఇష్టం అంటే రాజు సెకండ్ ఆప్షనా? అత్తయ్య ఎక్కువ ఇష్టం? నాకు ఇద్దరు ఒకటే. ఇద్దరు రెండు కళ్ళ లెక్క. రొటీన్ డైలాగ్. మామయ్య అబద్ధం చెప్తాడు. మామయ్యకి రాజంటే ఎక్కువ ఇష్టం కదా? పవన్ రాజంటే ఇష్టం. చూడు. ఫుడ్ ఏది ఇష్టం మామయ్యకి? మిర్చీలు. అత్తయ్యకి ఏది ఇష్టం? దోశ. మసాలా దోశ. నెక్స్ట్, పెళ్లి చూపులు అయిన రోజు. మీ పెళ్లి చూపులు ఎప్పుడు? మాకు అయిందా? చెప్తా. 87. డేటా? అదే 97. 97 చూసినాక 6 నెలలకి అయింది. 2 నెలలు. 98 వేస్తారం. మర్చిపోయాను. సరే అవును, క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పవన్ రాజు బర్త్డే ఎప్పుడు? పవన్ రాజు ఎవరు? పవన్ ఎప్పుడు? ఫస్ట్ కొడుకు, పెద్ద కొడుకు. ఏప్రిల్ అయితే రాజు, జూన్ లో. నా బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్.
ఓకే నెక్స్ట్ నేను చెప్పరా డేట్ డేట్లు అంతే ఏప్రిల్ చూడండి. చెప్పండి. పవన్ 28 జూన్ 99, రాజ్ది April 5th 4వ నెల 2001. కోడలిది 2వ తారీఖు. కోడల్ది మూడు కోడల్ది 3వ తారీఖు. 2వ తారీఖు కోడల్ది 3వ తారీఖు. 3వ తారీఖు. 2 రోజులు తేడాలో పోయి ఇట్లా అన్న మ్యారేజ్ చెప్తా నెక్స్ట్ మీరు ఇట్లా ఎవరికి ఎక్కువ కోపం వస్తది? మామయ్యకే నీకే అన్నయ్యకే వస్తుంది. నాకు రాదు. వస్తుంది. నువ్వు ఏదో కోపం వస్తుంది. మీకు ఉండదు కదా అత్తయ్య? నాకు కోపం రాదే. అత్త మీద గెలిగిస్తాయి కోపం వస్తుంది. మంచిగా రావాలి. నెక్స్ట్ సరే కోపం అత్తయ్యకి వస్తుంది. ఓకే, ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుంది మరి? ప్రేమ అత్తమ్మకి ప్రేమ అత్తమ్మకి. మీరు చెప్పండి, ప్రేమ ఎవరికి ఉంటుంది? మామయ్యకి కూడా ఉంటది కానీ మళ్ళీ ఎంతైనా మామయ్యకి కొంచెం కోపం ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ పవన్ అడుగుతాడు. నువ్వు అడుగుతున్నా మంచిగా ఉన్నది. నాకు అది. గాలి తీసేసిండు. నే మస్తు చెప్తే కోడలు ఉన్నది సంబరం. ఖాళీ ఉన్నది దాన్ని మంచిగా అడుగుతాను. దాని మాటలు కూడా బాగుంటాయి యూట్యూబ్ లో. ఎక్కడి వరకైనా క్వశ్చన్స్ ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుంది కదా. ఓకే నెక్స్ట్ సరే, ఇద్దరు ఇట్లా అబద్ధాలు ఎక్కువ ఎవరు ఆడతారు? అత్తమ్మ అత్తమ్మ ఒక్క అబద్ధాలు ఆడుతుంది, 2 అబద్ధాలు ఆడతా. ఇక అబద్ధాలు అన్నప్పుడు అత్తనే ఉంటుంది. ఒక్కటారేనా ఎన్ని అబద్ధాలు ఆడి? మామయ్య ఆడతాడు. అబద్ధాలు ఏం నచ్చ చెప్పాలంటే అబద్ధాలు ఆడాల్సింది. నెక్స్ట్ ఇద్దరు ఇట్లో ఎవరు ఎక్కువ బయట ఫుడ్ తింటారు? మామయ్యనే. బయట ఫుడ్ తినా ఇంత ఫుడ్ మామయ్య తింటాడు. బయట ఫుడ్ తినా బయట తింటాడు, ఇంట్లో తెచ్చుకోకుండా తింటాడు. బయట ఫుడ్ కానీ ఇంటికి తెచ్చుకొని తింటాడు. అది అత్తమ్మ చేసి ఎక్కువ తింటే. నెక్స్ట్ ఇద్దరు ఇట్లో షాపింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు? అత్తమ్మ. తక్కువనే, ఇద్దరం తక్కువ. నేను ఎక్కువ మామయ్య అవపడ్డప్పుడు సంవత్సరానికి వస్తారు ఎప్పుడు సార్ షాపింగ్ తక్కువనే. అవసరం ఎక్కువ చేయరా నేను లేరా? తక్కువనే. ఒకసారి బీరో ఓపెన్ చేద్దాం. చూసుకోపో. ఇప్పుడు ఏమైనా అవపడే అనుకో ఇట్లా ఒక్కసారి సారి 4 తీసుకుంటా. 6 అయినా 6, 5. నెక్స్ట్ ఇద్దరు ఇట్లో ఎవరు ఎక్కువ గొడవ పడతారు? మామయ్యనే. అత్తమ్మ గొడవ పడుతున్నా నాకు గొడవ లేకుండా గొడవ మామయ్య అసలు ఉన్నారు కదా అసలు మాట్లాడరావు మామయ్యకి. మాట్లాడారు. అత్తమ్మ అన్ని వెళ్తుంది నాకు కోపం వస్తుంది. అంతేనా? గొడవ అంటే ఎట్లుంటో తెలియదు. దయ్యాలు వేదాలు చెప్పినట్టే ఉంది. వేదాలు దయ్యాలు చెప్తే ఎక్కడన్నా వినబడతాయా? సరే గొడవ పడతారు కానీ గొడవ పడ్డాక ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? సారీ అనేది ఉండదు కానీ బదులాడదు నేనే. అదే సారీ పట్లాడు మీరేనా? మరి అత్తయ్య ఎంబడే అత్త ఎమ్మడే కలుగుతుంది. కరుగుతుందా? అది ఎందుకు ఆడోళ్ళకి అదో లక్షణం. సారీ ఇప్పుడు నువ్వు కరగవా నా కొడుకు చెప్తే? అదే కరుగు, అందుకే అంటారా. నెక్స్ట్ ఇద్దరు ఇట్లా సినిమాలు ఎక్కువ ఎవరు చూస్తారు? నేనే. మీరేనా? ఎందుకు అత్తని తీసుకోపోరా సినిమాలకి? అత్తమ్మ సినిమా మంది డబ్బులు ఇచ్చి చూడదు. మిర్చిలు ఇస్తే 500. మిర్చిలకు 100 రూపాయలు. నెక్స్ట్ మీరిద్దరు కలిసి చూసిన ఫస్ట్ మూవీ? ఉయ్యల. ఉయ్యల. నెక్స్ట్ మీ ఇద్దరికి గుర్తుండిపోయే రోజు? మీకు ఇద్దరికి గుర్తుండిపోయే రోజు? మా పవన్ పుట్టినరోజు బాగా గుర్తుండిపోయే రోజు. మళ్ళీ ఎంగేజ్మెంట్. మీకు? మీ ఎంగేజ్మెంట్. మాకు కూడా అదే. నెక్స్ట్ మావయ్య మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? వాచ్. టైటన్ వాచ్. టైటాన్ వచ్చా? ఓకే, ఇచ్చిందా గిఫ్ట్స్ అయితే? తెచ్చిన అంటే ఫస్ట్ కాదు, పవన్ పుట్టినాక తెలియకుండా తెచ్చి ఇచ్చిన. ఒకటే ఇచ్చిందట. కమ్మలు. ఒకటే ఇచ్చిందట గిఫ్ట్. కమ్మలు వేయలే, డబుల్ కమ్మలు ఇచ్చిన. మన ఇద్దరం తీసుకున్నారు గిఫ్ట్ అయితే. కొనిచ్చేది గిఫ్ట్ గా అంటే సర్ప్రైజ్ టైటన్ వాచ్. మీరేమన్నా ఇచ్చిల్లా మావయ్యకి? నేనేమి పవన్ రాజుని ఇచ్చి. పవన్ రాజుని ఇచ్చింది. అది పెద్ద గిఫ్ట్ అది. నెక్స్ట్ ఒకరిలో ఒకరికి నచ్చని విషయం? అత్తే దాంట్లో మీకు నచ్చని విషయం
అత్తే దాంట్లో మీకు నచ్చిన అత్తే అంటే ఆయిల్ వాడనేది, సాల్ట్ వాడనేది, చెవులు ఇయర్ ఫోన్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చిన్న చిన్న వాటికి నచ్చదు. ఓకే. మామయ్య దాంట్లో మీకు నచ్చిన విషయం? కోపం ఒకటి తెమ్మంటే రెండు తెస్తాడు, గట్టిగా ఐటమ్ తెమ్మంటే 2 తీసుకొస్తాడు. మామయ్య ఆన్సర్ ఇస్తాను. ఒకటి తెమ్మంటే 2 తెస్తాడు అంతే. కరెక్ట్ అన్నమాట, అది మేము కూడా ఒప్పుకుంటాం. నెక్స్ట్, ఒకరిలో ఒకరికి నచ్చిన విషయం ఏంటిది? మామయ్య దాంట్లో మీకు నచ్చిన విషయం? ఫుడ్ ఇంకా మంచిగా ఏదైనా ఇష్టం అంటే తీసుకొస్తాడు, వాళ్ళు చెప్పకుండా నెక్స్ట్ తీసుకొస్తాడు. మీకు అత్తే దాంట్లో ఇష్టమైన గుణం, నచ్చిన విషయం ఏదంటే అది చేయండి ఇష్టం. చేయంటే చెప్తుంది కాబట్టి ఇష్టం, చేయకపోతే ఇష్టం లేదు అంతేనా? అట్లా ఇష్టం ఉంటేనే చెప్తారు. నెక్స్ట్, ఎవరు ఎక్కువసేపు రెడీ అవుతారు? నేనే మంచిగా రెడీ మీకు కావాలంటే నేను సైడ్ లో ఒక వీడియో పెడతా, నా దగ్గర వీడియో ఉంది, ఆ వీడియో సైడ్ కి యాడ్ చేస్తా కావాలంటే. మా అత్తే ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్, ఇది కొంచెం అందరికి తెలిసిన ఆన్సరే కానీ అడుగుదామైనా, ఇంట్లో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? నేను మామయ్య అంటే ఖర్చు పెట్టి అత్తమ్మ కోసం, ఏదంటే చీరలు గీరలు అయితే ఖర్చు ఇవ్వలేదు, తెచ్చుకోవడానికి నాకు ఖర్చు నాదే. అట్లా చెప్పాను. ఓకే, క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. అంతే అయిపోయినాయి కదా, మేమన్నా అడుగుతావా క్వశ్చన్స్? నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ సినిమా మీరు చెప్పారు కాబట్టి లాస్ట్ సినిమా ఏంటిది మీ ఇద్దరు కలిసిపోయింది? డాక్ మహారాజ్. డాక్ మహారాజ్, అవునా? అత్తే పేర్లా? ఏమో నాకు గుర్తుకులేదు, ఇద్దరం కలిసి పోయి భర్త గారు చెప్తే గుర్తుకులేదు. బాలకృష్ణ. బాలకృష్ణ సినిమా ఇద్దరం కలిసి చూడలేదు. డాక్ మహారాజ్ దేవుళ్ళు, అది అదే డాక్ మహారాజు వాళ్ళ, నాకైతే నేమ్ గుర్తుకులేదు. ఇద్దరు బాలకృష్ణ డాక్ మహారాజ్. డాక్ మహారాజ్. దట్స్ ఇట్. మేమైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాం. మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ అడగాలనిపిస్తే కింద కామెంట్ లో యాడ్ చేయండి, అడగండి. మేము నెక్స్ట్ వ్లాగ్ లో అడుగుతాం, ఓకేనా? అంతే కదా పవన్? మ్యారేజ్ డే సందర్భంగా మాకు మ్యారేజ్ డే సందర్భంగా వీళ్ళని క్వశ్చన్స్ అడిగాము. పర్లేదు, ఇద్దరు మంచిగా ఆన్సర్ చెప్పారు కదా పవన్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నేహ యూట్యూబ్ ఛానల్. మీకు ఇష్టమైనవి మీరు ఏం చెప్తారో లైక్ చేయండి, మీ కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. అంతే కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నేహ ఛానల్. బాయ్ బాయ్. ఇంకా బ్లాగ్ ఎండ్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది, చూడండి. బాయ్ బాయ్. ఇక యానివర్సరీ అంటే సెలబ్రేషన్స్ లేకుండా ఎలా ఉంటుంది? యాక్చువల్ గా మేము ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళకి తెలియకుండా హైదరాబాద్ నుంచి వచ్చి సెలబ్రేట్ చేసాము. ఈ ఇయర్ ఒకే దగ్గర ఉండడం వల్ల సర్ప్రైజెస్ అయితే కుదరలేదు. సో కేక్ కటింగ్ ప్లాన్ చేసాం. మాకి కేక్ చాలా నచ్చింది, సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న కేక్ ప్యాక్ చేయించి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. బేకరీ మా దగ్గరలోనే ఉండడం వల్ల నేను మా హస్బెండ్ మంచిగా వాక్కి వెళ్ళి కేక్ తెచ్చుకున్నాం. ఇక కేక్ కటింగ్ అంటే చిన్నగా డెకరేషన్ అయితే ఉండాలి కదా, సో సింపుల్ గా డెకరేషన్ అయితే చేసాం. ఇది పైన అతికియాలంటే నాకేమో హైట్ అస్సలు సరిపోవట్లేదు, సో మా హస్బెండ్ హెల్ప్ చేశారు. తనకైతే చైర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు, నేను చైర్ వేసుకున్నా కూడా నాకు అందట్లేదు. సో ఫైనల్ గా చాలా కుస్తీలు పడి ఇదైతే అతికిచ్చేసాం. నెక్స్ట్ దీనికి హ్యాపీ యానివర్సరీ అనేది తోరణం ఉంటుంది కదా, సో దాన్ని ప్రిపేర్ చేస్తున్నా. అది ఆల్రెడీ సెట్ చేసే ఉంది, బట్ కొంచెం చిక్కుపడింది, సో దాన్ని విప్పి మంచిగా సెట్ చేసా. ఇక్కడ 2 సైడ్ ప్లాస్టర్ హెల్ప్తో ఆ హ్యాపీ యానివర్సరీ అనే దాన్ని అతికిచ్చాం. ఇక్కడ మేము మా రాజుని మిస్ అవుతున్నాం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఈ ఇయర్ తను కొంచెం దూరం ఉండడం వల్ల కుదరలేదు రావడం. రాజుని సడన్ గా రప్పించి వీళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, బట్ తనకి లీవ్స్ ఇవ్వలేదట, సో ఇక రావడం కుదరలేదు. నాకు ఇక్కడ హ్యాపీ అనేది కొంచెం పైకి అండ్ యానివర్సరీ అనేది కొంచెం కిందికి వచ్చింది అనిపించింది, సో మళ్ళీ హ్యాపీ కొంచెం కిందికి అని సెట్ చేసేసా. ఇక్కడ చూడండి, నేను ఫ్రిడ్జ్ లోంచి కేక్ తీస్తుంటే మా హస్బెండ్ ఎలా ఏడిపిస్తున్నారో. ఫ్రిడ్జ్ ఒకసారి ఫ్రిడ్జ్ పక్కన నువ్వు నిలబడు, ఇక్కడ కూడా హైట్ ఉంటుంది.
సదానందం కేక్ మీద ఏం రాసినది మామయ్య? కరెక్ట్ చూడు. సదానందం సుజాత. అంతేనా? కరెక్ట్ చూపి. ఆనందం ఉన్నారు అక్కడ. ఏం ఏముంది? CIDA. అంటే సదానందం. SCD అంటే సదానందమా? ఆ, సదా ఆనందం షార్ట్కట్ మీ పేరు. కాదు, సదా ఆనందం, ఎల్లప్పుడూ ఆనందం. లేదు, మ్యారేజ్ కాబట్టి ఆనందం లేదు, అందుకే సదా ఆనందం పోయింది. SCD అంటే సదా అన్నట్టు. అంటే ఏంటిది? పెళ్లి చేసుకుంటే ఆనందం పోతుందా? కాదా మరి? సుశీల అత్త ఏమంటాడు? అవును, పోయింది నాకు. అందుకే తీసేసిన ఆనందం. వాళ్ళ అయ్య కొడుకులు ఇద్దరు ఒకటే. అమ్మో ఫస్ట్ టైం ఈ డైలాగ్ వింటాను. అయ్యా కొడుకులు ఇద్దరు. సూపర్ కదా. ఇంటికమ్మక పెడతా. ఇక మాకట. ఇదే కరెక్ట్ మామయ్య. అది పిచ్చి. అటు పెట్టు. హ్యాపీ యానివర్సరీ. మామయ్య హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. పెళ్లి రోజు చేసినందుకు మా కొడుకు కోడలకు శుభాకాంక్ష. థ్యాంక్ యూ. ఇంకేంది? కొంచెం కాదంత అంటుంది, మంచిగా లోపల తీసి తినిపిస్తాను. హ్యాపీ మ్యారేజ్ డే అత్తయ్య. హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ. హ్యాపీ మ్యారేజ్ డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ. హ్యాపీ మ్యారేజ్ డే డాడీ. వాళ్ళ డాడీ చెప్పి- మామయ్య హ్యాపీ మ్యారేజ్ డే. మీకు పెడతాం మేము. తీసుకో. కేక్ బాగుంది. బాగుంది. సూపర్ ఉంది కేక్. సూపర్. పైనాపిల్ ఫస్ట్ టైం నేను ఇప్పుడు కదా నేను కేక్ అని సాపిస్తాను, షుగర్ వేరు కదా, ఏదో తమాషా చెప్తాను. పై తీసి షుగర్ ఇలా పొద్దున స్వీట్ నీకు అవుతుంది, పై తీసేసి తింటున్నా. మంచిగా ఉంటే తీయగా తర్వాత తెలుస్తుంది. తింటారు నీవు. ఆట తిను ఎవరు తినకుండా. పెళ్లి రోజు కూడా వచ్చేప్పుడు వెళ్తారు వేరే. పై తీసి పెట్టా చెప్తే విను. ఏంటి తినేది? తినని అది ఏది ఇలా ఒక్కరు తినని. సంవత్సరం వస్తారా పెళ్లి రోజు. కింద పడేసి విన్నావా? చూడు చెప్పండి. నీ పని అది, ఇంకెవ్వరు అది ఏంటిది? టిష్యూనా? అయ్యో సేమ్ కేక్ లానే కనిపించింది. దట్స్ ఇట్ గైస్. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవనేహ ఛానల్. బాయ్ బాయ్.